మోహన మదిలో సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. మన ఫామ్ విజిట్ చేయడానికి ఇప్పటివరకు 2 గెస్ట్ని సెలెక్ట్ చేయటం జరిగిందండి. ఈ వీడియో చూసి అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా సమాధానం ఇచ్చిన వారిని 3వ గెస్ట్గా ఎంపిక చేసుకుందాం రండి. మీ ఆన్సర్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో కిందున్న కమెంట్ బాక్స్లో రాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన దగ్గర పెరిగిన ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ పేర్లు గెస్ట్ చేసేయండి. మన పొలంలో ఉన్న వన్ ఆఫ్ ద ఎగ్జాటిక్ వెజిటేబుల్ ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్, చాలా న్యూట్రిషియస్ అండ్ మాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్. ఈ అందమైన కాలీఫ్లవర్ లాగా కనపడే వెజిటేబుల్ ఏంటో చెప్పండి. కష్టం రా. ఇది చాలా రేర్ ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్. ఒట్టి సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుందండి. దీన్ని తినటం వల్ల టైప్ 2 డయాబెటిక్ రిస్క్ కూడా తగ్గుతుంది. చూడటానికి కూడా భలే అందంగా ఉంది కదా. మరి ఇదేం వెజిటేబుల్లో గెస్ చేయండి. ఈ ఫ్రూట్ చిన్న పిల్లలకి చూపెట్టినా చెప్పేస్తారు. మా ఆషిరాకి చాలా ఫేవరెట్ ఫ్రూట్. చాలా వెరైటీగా ఉంది కదా ఈ వెజిటేబుల్. దీన్ని ఏలియన్ వెజిటేబుల్ అని కూడా అంటారు. మన దగ్గర చూసారా ఎంత బాగా వచ్చిందో. మరి దీన్ని మనం ఏమని పిలుస్తామో చెప్పండి. అచ్చు యాపిల్స్ లాగా ఉండే ఈ జ్యూసీ ఫ్రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఆ వైట్ కలర్లో జస్ట్ లైట్ పింక్ షేడ్తో ఎంత బాగున్నాయో. మన దగ్గర వైటే కాదండి, ఈ బ్యూటిఫుల్ లుకింగ్ రెడ్ కలర్ కూడా ఉన్నాయి. ఇందాక చేసిన వైట్ కలర్ హార్వెస్ట్లో ఎన్ని వాటర్ యాపిల్స్ ఉన్నాయో చెప్పండి. ఈరోజు ఒక పెద్ద హార్వెస్ట్ ఉంది, అదే అరటి గెల. మన మోహన మదిలో కట్ చేసిన ఫస్ట్ అరటి గెలకి ఎన్ని అరటి పళ్ళు ఉన్నాయో చెప్పండి. జస్ట్ సరదా కన్నా అండి, నిజమే అనుకుని లెక్క పెట్టారు. ఇక్కడ ఈ చిన్న చిన్న రేగి పళ్ళు లాగా కనిపిస్తున్నాయి కదండి. ఇదిగోండి హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇది ఏం పండో చెప్పండి. ఈ వెజిటేబుల్లో అయితే 95% వాటర్ కంటెంటే ఉంటుంది. వైటమిన్ కే అధికంగా ఉండటం వల్ల మన ఎముకలకి చాలా మంచిది. మరి ఈ ఎగ్జాటిక్ లీఫీ వెజిటేబుల్ ఏంటో గెస్ చేయండి. మోస్ట్ ఎక్సైటింగ్ హార్వెస్ట్ ఇంకొకటి ఉందండి పొలంలో. అదేంటంటే, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఇదేం చెట్టో తెలియట్లేదు అంటే చెట్టు అని నేను అన్నాను. మోహన్ ఏమో లేదు, ఒక క్రాటన్స్ మొక్క, ఇది ఎలిఫెంట్ లీఫ్ ఏదో అన్నారు. అంతా ఒకటే మొక్క, అన్ని కలిపి ఒకటేసారి పీకుదాం. బజరంగ్ బలికి జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలికి. లెట్స్ గో. ఇట్స్ వెయిట్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. జై బజరంగ్ బలి. చాలా వచ్చినట్టు అనిపిస్తుంది. 8వ ప్రశ్నకి ఈ దుంప జాతి కూరగాయ ఏంటో చెప్పండి. ఈ వీడియో ఫామ్ విజిట్ విన్నర్ కోసమే కాదండి, కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వారికి కూడా మనం ఆర్గానిక్గా గ్రో చేస్తున్న కొన్ని వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, గిఫ్ట్స్ లాగా కొన్ని గివ్ అవేస్ ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎక్కువ ఆలోచించకుండా అందరూ మీకు తెలిసిన ఆన్సర్స్ని కింద కమెంట్స్లో రాసి మా దగ్గర ఆర్గానిక్గా పండించే యమ్మీ కూరగాయల్ని మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది యాక్చువల్లీ రెడ్ కలర్లో ఉండదు. పిందెగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉండి పండాక ఎల్లో కలర్లో మారుతుంది. ఉసిరి జాతికి చెందిన పండు. ఇది ఏం పండో చెప్పండి. ఇన్ని పువ్వులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అసలు. ఇవి గోపాల్ నర్సరీలో తీసుకొచ్చిన నారు పెట్టి, అంతకు ముందు వీడియోలు స్టార్ట్ చేయక ముందు తీసుకొచ్చిన నారు ఇది. అంటే మనము యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 months అయింది నాన్న. సో దానికంటే ముందు తీసుకొచ్చాం. అవును. ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గోపాల్ నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాం. మన ఫస్ట్ వీడియోలో ఇవి లేవు. 10వ ప్రశ్న, మేము యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాము
అంటే మా మొదటి వీడియో ఎప్పుడు పోస్ట్ చేశామో చెప్పండి. ఈ అందమైన ఆకుకూర ఏంటో చెప్పండి. చెప్పాను కదండి, నెక్స్ట్ టైం పొలంకి వచ్చేసరికి ఒక హార్వెస్ట్ రెడీగా ఉంటుందని. ఆ హార్వెస్ట్ రెడీ. ఇది పొట్లకాయ అని అందరికీ తెలుసు, కానీ ఏం వెరైటీ పొట్లకాయో చెప్పండి. ఇది పొలంకి వెళ్ళిన ప్రతిసారి అబ్బా వీటిని హార్వెస్ట్ చేయాలా, ఇప్పుడు వీటిని ఎవరికి ఇవ్వాలి అని చాలా టెన్షన్లో ఉండేవాళ్ళము. అంతలాగా కాసింది మన దగ్గర. ఈ మొక్క ఇంట్లో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు అవుతాయని ఎవరో చెప్పారండి. అది వినగానే ఇంకా శైలు ఇమీడియట్గా మొక్కను తీసి పడేసింది. ఇది ఏం మొక్కో చెప్పండి. What is it? ఈ మొక్కని అంటుకోగానే ఇలా సీడ్ డిస్పోజల్ జరుగుతుందన్నమాట. ఈ బాంబ్స్ లాగా పేలే మొక్క పేరు చెప్పండి. Hey buddy. Ashbudi. ఇక్కడ మా అషీరా హార్వెస్ట్ చేస్తున్న వెజిటేబుల్ ఏంటో గెస్ చేసి చెప్పండి. పైకి ఎక్కించాము. కాదు, కిందే ఉంది కదా నాన్న. పైకి కలర్ కూడా బాగా వచ్చింది. పెద్ద కూడా అయింది. అవును. ఇదే ఆఖరి ప్రశ్న. ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వెజిటేబుల్ ఏంటో చెప్పండి. మా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ గెస్ చేస్తూ సరదాగా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో. సరే అండి, మంగళవారం 10:30 వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.